నమస్కారం అండి. నా రైతు సోదరులందరికీ విజ్ఞప్తి ఏంటంటే, నేను ఆల్రెడీ అక్కులపేట ఆమదాస్ మండలం శ్రీకాకుళం జిల్లా మాది. నా పేరు గురువుపల్లి వెంకటరమణ. నేను ప్రస్తుతం 5 సంవత్సరాలుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నాను. కానీ ప్రకృతి వ్యవసాయంలో గిట్టుబడి లేదు. కానీ ఏ గవర్నమెంట్ వచ్చినా దాన్ని పట్టించుకునే నాదుడు లేదు. ఈరోజు నాకు అంటే గత 20 రోజులుగా నాకు బ్రెయిన్ స్ట్రోక్ ఉంది. మాత్రలు లేకపోవడం వల్ల మళ్ళీ ఎఫెక్ట్ అయింది. అందుకే నేను ఆ ప్రకృతి వ్యవసాయం చేసే ధాన్యాన్ని 5 సంవత్సరాలు బయటికి అమ్మలేదు. నాకు చిన్న మిల్లు కూడా, రైస్ మిల్లు కూడా ఉంది. అందులో నేను అమ్ముకునేవాడిని రైసు. అలాగనే ఈ సంవత్సరం ఏమైందంటే బయటికి పంపించేస్తున్నాను. ఆన్లైన్ నాకు పరిస్థితి బాగోలేక నేను ఇచ్చేసాను. రైతులకి ఎలాగ అడ్డగోలుగా వ్యవస్థ దోసుకుంటుందో వాళ్ళకి సహకరిస్తున్న నాయకులేమని ఎవరమని మాకు తెలియదు. అఫీషియల్ చూడండి. నేను 27 క్వింటాల 70 కేజీలు ఇస్తే నేను వెళ్ళలేకపోయాను. ఇంకొక రైతుని రిక్వెస్ట్ చేసి పంపిస్తే అతనికి 24 క్వింటాలు నాకు ఇక్కడ టోకెన్ ఇచ్చారు సచివాలయంలో. అంతే వచ్చినాయని చెప్పమని గదిలేరు. నాకు ఇవి అంటే ఆ టోకన్లు నాకు నేను బిల్లు కట్టమని, ఆ టోకన్ బిల్లు ఇమ్మంటే ఇవ్వడానికి కూడా సహకరించలేదు. దాన్ని ఆర్డర్ పెట్టారు. నాకు ఎక్స్ట్రా 280 కేజీలు ఉన్నాయి. నాకు 2 టన్నుల 400 చిల్లర కేజీలు వేశారు. నేను గింజ కూడా ఇవ్వనని చెప్పాను. నాకు పర్సంటేజ్ తక్కువ ఉంటే నాకు పంపించాను. నేను మిల్లు ఆడుకుంటాను, ఇప్పుడే నాకు వీలింతప్పుడు ఆడుకుంటాను. నేను అలాగ కూడా నా ధాన్యం లేదు. తిరిగి 2 క్వింటాల 80 కేజీలు వాళ్ళ దగ్గర ఉంచుకున్నాను. నాకు ఏ ఆఫీసుకి వెళ్ళినా ఫోన్ స్విచ్ ఆఫ్, తర్వాత మాట్లాడుతూనే సమాధానం వస్తుంది. నేను 23 తోలాను. 23 తోలితే ఆ రోజు 1 గంట 2 గంటల ప్రాంతంలో ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తే 2 గంటల ప్రాంతంలోకి వెళ్తే నా వ్యాను 5:30, 6 మధ్యలో నా వ్యాన్ దించారు. అది ఆర్డీఓ జేసీ గారికి ఫోన్ చేస్తే మరి ఏం మాట్లాడుకుంటారో ఏమో తెలియదు. మళ్ళీ దించగా మిల్లర్స్ 15 కేజీలు అడిగారు. నేను ఇవ్వనని చెప్పాను. నేను ఇవ్వనని చెప్తే కళాసులతో అడిగించారు. నేను గింజ కూడా ఇవ్వనని చెప్పాను. లేదు మీకు బాగోలేకపోతే పర్సంటేజ్ వేసి నాది తక్కువ పర్సంటేజ్ ఇచ్చింది కాబట్టి నేను ఇవ్వలేనని మీరు సెటిల్ చేసుకోవచ్చు. గవర్నమెంట్ అయితే చాలా ఫ్రీగా చెప్తుంది, అన్నీ బాగానే చెప్తుంది. కానీ వ్యవస్థల్లో లోపాలు ఉన్నాయి. రైతు సోదరులకి ఎంత మోసం చేస్తుందో ఈ మిల్లర్స్ తెలిసిన. మిల్లర్స్కు యూనియన్ ఉంది. ఏ ఒక్క రైతుకి యూనియన్ ఉందా? ఈరోజు పండుగ అనేది మన పేరు మీద ఉంది. అంటే రైతులు అనాదిగా రైతులుగా బతికొచ్చే ఇది. మనం 6 కాలాలు పండించే వ్యవసాయాన్ని 3 గంటల్లో వాళ్ళ దోపిడీకి గురైపోతున్నాం. ఏ ఒక్కరూ అడగలేము, గంట ఆగలేము. గంట లేట్ అయిందని ఆయన ఎలాగో దించి వెళ్ళిపోతాం. ఎన్ని డబ్బు అనే పరిస్థితిలో ఉన్నాం. దానికి 10 మంది ఆఫీసులు వేస్తారు. ఏ ఆఫీసులు కూడా మనకి సాయం చేసిన ఆఫీసులు అంటూ ఒక్కరు కూడా లేదు. వార్తలకి, పేపర్లకి, స్టేట్మెంట్లకు ఎట్టి పరిస్థితులు. నేను 30 సంవత్సరాలు నా రాజకీయ అనుభవంలో ఉన్నాను. నాకు రాజకీయ వ్యవస్థలో కూడా ఎలా జరుగుతుందో వ్యవసాయ వ్యవస్థలను నేను ప్రకృతి వ్యవస్థను పండించే రాసి నిన్న తోలిని మైసూరు మల్లిక ఇవి సోనా అంటే అమూల్య పంపించాను. అది నా దగ్గర ఉంచుకోలేదు. ఇదిగోండి, నేను ఈ మైసూరు మల్లిక గుండ వస్తుందంటే నేను మిల్లు ఆడించాను. నా దగ్గర రైస్ వైట్ రైస్ పెట్టాను చూడండి. ఇదిగోండి, బ్రౌన్ రైస్ ఇలా వస్తుంది, బ్రౌన్ రైస్ ఇలా ఉంటుంది. ఇది నేను ధాన్యం తడిసాయి కాబట్టి ఇవి 4 బస్తాలు 20 సెంట్లు అవి పక్కన పెట్టేశాను. నా దీనిలో ఉంచుకున్నాను. ఇవి బ్లాక్ రైస్ అండి, ఇవి నవారా, ఇది కొర్ర గంటలండి, ఇవి కొర్రలండి, ఇవి సాంబార్, ఇది ఏమంటాం ఇది బాస్మతి అండి, ఇవి గంటి ఎండ్లండి. నేను ప్రకృతి వ్యవసాయంలో అన్నీ కూడా నాకు తగ్గ నేను పండిస్తాను. నా ద్వారా కొంతమంది రైతులు నాకు బ్యాంక్ బుక్లు, పాస్ బుక్లు అనేది ఇస్తాను. వేరే వాళ్ళు నా పేరు బ్యాంకులో పడుతుంది, కానీ నా వంటూ ఇంతవరకు పడలేదండి. ఈ సంవత్సరం నాది ఇప్పుడు ఇల్లుని మొన్న 22 క్వింటాల 2 టన్నుల 400 చిల్లర కేజీలు వచ్చిందండి. అంటే రిటర్న్ వాళ్ళు ఇచ్చారు, టోకెన్ ఇచ్చారు. సరిపోతే అనుకోని మేము 33 కట్టలు ఎక్కేందుగా అవి 2 టన్నుల 730 కేజీలు వచ్చాయి. అందులో ఎంత లాస్ చూపించారు. కాటా వెయిట్ లాస్ ఎంత మార్జిన్ పెట్టుకుంటుంది. ఇప్పుడు కొత్తగా కంప్యూటర్లు వచ్చాయండి. ఇవి మనకి ఎలా కావాలంటే అలాగే మార్జిన్ పెట్టేస్తారు. రైతులు
చాలా అనుభవం తక్కువ రైతులు 100కి 80% ఉన్నారండి. ఈ 80%ని కూడా మోసం చేస్తారు. ఎవరో 100కి 5 10 మంది లోపే ఉన్నారండి. అలాగని పోతే అక్కడ దానింపు అని నేను గవర్నమెంట్తో పోరాడుతాను, మిల్లర్స్తో పోరాడతాను, నేను ఇవ్వననేసి భీష్మించుకుని ఉన్నాను. వీఆర్ఓ కూడా వాళ్ళకే సహకరించిన కానీ నాకు సహకరించలేదు. ఆ మిల్లర్స్ దగ్గర ఉన్న వీఆర్ఓ మాకు ఏమైనా సహకరించలేదు. ఇప్పుడు మీ 2 రోజులు బట్టి రిటర్న్ దాన్ని ఇస్తామన్నారు, దాన్ని డబ్బులు ఇస్తామన్నారు. ఇస్తారేమోనంటే ఫోన్ స్విచ్ ఆఫ్లు పెడతారు. ఇప్పుడు ఏ ఆఫీసులో నాకు సహకరించట్లేదు. సహకరించకపోని రైతుకి ఎక్కడ పోలేదు, అలాగని వదిలినండి. ఇలా రైతుని ఎంతమందిని లాస్ చేస్తానో నేను బూర్జ మండలం శ్రీ అయ్యప్ప మోడర్న్ రైస్ మిల్ పంపించాను. దొంకపర్తి అంటారండి దాని పేరు. నాకు ఆరోగ్యం సహకరించగా వీళ్ళు ప్రజల్ని ఎలాగ దోచుకుంటారో చూడండి. గంటకు ఒక ఆఫీసర్ అండి. ఎందుకండి ఆఫీసర్లు అంటే గంటకు ఒక ఆఫీసర్ అంటే ఆఫీసర్ల విధంగా తక్కువ మందినేనండి. మనకేంటంటే వ్యవస్థలో లోపాలు ఉన్నాయి. 1000 మందికి ఒక్కరినేసి నువ్వు కాపలా ఉండంటే ఆడు కాపలా ఉండలేదండి. అంత ఎన్నాళ్ళు రోజులకు జరగడానికి ఇప్పుడు వ్యవస్థ లోపాలు కూడా చూపించలేని పరిస్థితి వస్తుంది. ఇలా పొలిటీషియన్లు ఎవరిని ఏం మాట్లాడడానికి కూడా భయపడతాను. జెన్యులుగా ఉన్న రైతులకు కూడా నాకు నా రైస్లో నా ధాన్యం నాకు రెట్లు పంపించండి అంటే పంపించలేదు. పర్సంటేజ్ ఎంత వస్తుందో తెలుసు. ఇక్కడ 16% ఇచ్చే సచివాలయంలో వాళ్ళు 15 రాశారు. ఇంకా అక్కడికి వెళ్తానికి ఎంత పర్సెంటేజ్ ఇచ్చింది చెప్పండి అంటే చెప్పలేదు. చిన్న మిల్లుల మీద రైస్ అయితే వస్తుందండి. పెద్ద మిల్లుకి కొడితే ఇంకా సూపర్గా వస్తుందండి పాలిష్ తీసుకుంటే. కానీ వాళ్ళ వ్యవస్థలను ఏంటంటే రైతుల్ని మోసం చేస్తారు. గవర్నమెంట్ డబ్బులు ఇస్తే మిల్లర్స్కి ఏంటండి ఇదివల్ల లోకల్ ఊక అన్నీ ఫ్రీగా అమ్ముకొని కరెంట్ డబ్బులు కూడా గవర్నమెంట్ ఇస్తుంది. ఓన్లీ కరెంటు డబ్బులు అంటే వాళ్ళకి ఛార్జీ ఎంత వస్తుంది. కరెంట్ ఎంత ఉంటే అంత వాళ్ళు కట్టుకోవాలి బిల్లు, అంతే తప్ప మిల్లర్స్కి లేదండి. కొన్ని కోట్లు మిల్లర్స్ రూపాయి ఖర్చు లేకుంటే ఒక ఎకరా భూమి ఉంటే కొన్ని కోట్లు లోన్ ఇస్తుందండి. అది పొలిటీషియన్ పెట్టి లోన్ లాగేస్తారండి. వాళ్ళకి రూపాయి మదిపి ఉండదు. మేము రైతు ఆరుగా పండించే రైతు ఒక బస్తా ఎత్తడానికి అన్లోడ్ చేయడానికి 45 రూపాయలు తీసుకోండి. అన్లోడ్ చేయడానికి 15 రూపాయలు గవర్నమెంట్ తీసుకోండి. ఒక అంకెం 15 రూపాయలు 12 రూపాయలు మార్కెట్లో అమ్ముతుంది. ఒక అంకెం ధర అది కేజీ ఇచ్చేస్తాను. అలాగనే రైతులు తూకంలో మార్జిన్ పెట్టేస్తాను. దాన్ని ఏ టూనిజల్ ఆఫీసర్ కూడా చెకింగ్ చేయరు. దాన్ని ఎలా చేస్తారో తెలియదు. మేము అలాగనే అంటే పొలంలో ఉన్న కట్టలు కూడా ఇంకా 9 కట్టలు ఉండిపోయాయి. అవి కూడా రిటర్న్ తెచ్చాము. వాళ్ళు శాంపుల్ కావాలని ఇస్తామని చెప్పి ఇంకా ఏ ఆఫీసులో వచ్చిన శాంపుల్ ఇస్తామన్నా తీసుకోవాలని చెప్పాము. కానీ ఏ రైతుకి కూడా సహకరించదు. ఈ సంక్రాంతి పండగ ముందు రైతులు డబ్బులేమో దేవుడిగా, కానీ విపరీతం మిల్లర్స్ దోచుకుంటారు. మిల్లర్స్ యూనియన్ ఉన్నట్టుగా రైతుకు యూనియన్ లేదు. ఇది ఆలోచించవలసింది గవర్నమెంట్నే కోరుతాం. ఇంకెవరు మేము ఓటేసి గెలిపించాం కానీ ఎవరు ఫోన్ కూడా లిఫ్ట్ చేయలేదు. అందరు ఫోన్ నెంబర్లు అలంకార ప్రాప్తిగా మాత్రం కనిపిస్తాయి. అవి ఫోన్లు రింగ్ అవ్వవు. ఎందుకండి ఫోన్లు గుమస్తాను పెట్టినా ఫోన్ లిఫ్ట్ చేయాలి కదా. ఒక ఎవరిని పెట్టినా కంప్లైంట్ అనేది తీసుకోవాలి. కంప్లైంట్ నో కంప్లైంట్. ఇక్కడ పత్రికా విలేకరుల పరిస్థితి కూడా అవే ఉంది. అందరికీ దాసోహమే, రైతుకి దాసోహం లేదు. అందరూ అడుగుతున్నారు కాబట్టి ఏదో నామకానికి పేపర్లో రాస్తాను తప్ప జన్యులు జరుగుతుందా లేదని కూడా వాళ్ళు చూడరు. దాన్ని కూడా కేర్ చేయరు. ఇది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు ఇదండి, చాలా లోపాలు ఉన్నాయి. రైతునే మోసం చేసే ప్రతి ఒక్కరు రైతుని మోసం చేసే ఏ గవర్నమెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ కానీ ఏ మిల్లర్స్ కానీ బతికి బట్టగట్టడు. ఈ జన్మలో అయితే వచ్చే జన్మలోని పిల్లల రూపంలో కూడా చూపెడుతుందండి. ఇది నేను ఛాలెంజ్ చేస్తాను. నా అనుభవం నాకు ఉంది. నాకేది జరుగుతుంది తెలుసు. అలాంటి విధంగా రైతుల్ని మోసం చేసేవాళ్ళు ఎన్నటికీ పనికిరాదు. అన్నమో రామచంద్రుడు నాసిపోయిన కర్మ ప్రభుత్వాలకే వస్తుంది. ఇప్పుడు మిల్లర్స్ మన దగ్గర ఆహార సంస్థలు కొత్త లేకపోవచ్చు. కొన్నాళ్ళకి దున్నేవాడికే భూమి ఇక్కడ ఎన్టీఆర్ పెడితే వీళ్ళు దోసేవాడిదే భూమి పెట్టారండి. కొన్ని గవర్నమెంట్ వచ్చి సహకారం చేసి ఏం చేస్తాం, ఎవరో చెప్పుకోమంటారు సంక్రాంతి ముందు చెప్పండి. అలాగనే రైతు సోదరులారా కొంచెం లేట్ చేయండి. ఎవరు దీనికి గురవ్వద్దు. మిల్లర్స్ ఆడకపోతే చిన్న మిల్లు కొనేస్తేనే తక్కువ రేట్లో బియ్యం అమ్మండి, పర్వాలేదు. ఎవరికి దాసం 4 కోట్లు 10 కోట్లు ఇచ్చి మిల్లర్స్ కడితే 1 లక్ష రూపాయలు ఇచ్చి చిన్న మిల్లు కొనుక్కొని 1000 రూపాయలు లేక మీరు 10 కేజీలు 26 కేజీలు రైస్ నమ్మండి. కానీ కొనేవాడు మన దగ్గర తెల్లగా కావాలనే ఆశపడతాను తప్ప
చేసేవారు కూడా ఉండట్లేదు. ఇప్పుడు నాకు పెట్టుకోవాల్సిన పాలదాన్ని కూడా కావాలంటే నేను 1200 రైస్ పడుతుంది కానీ 1100 ఇస్తానని నా దగ్గరికి కొనరు, అంత స్పీడ్లో కొనరు. దాన్ని తినేవాళ్ళే తప్ప అలాగ ఉంటుందంటే రైతు వ్యవస్థ ఉన్నది. రైతుని చూసి కనిపెట్టే నాదులే లేదు. ఇప్పుడు ఏంటంటే కాకి వదిలిపోతుంది పొలంలో మేము ధాన్యం వదులుకోలేక వ్యవసాయం ఇప్పుడు ఎందుకంటే తుఫాన్లు అని చెప్తుండ్రు. తుఫాన్లు ఏమైతే గురైపోతే మళ్ళీ ఎదవ బాధ. మేము ఏది కట్ట ఈ గట్టు ఆ గట్టుకి మేము ఎత్తుకునేవాడు. ఇప్పుడు ఎత్తుకునే పరిస్థితి వస్తుంది. అది మోయించాలంటే 45 రూపాయలు ఇవ్వాలి. ఆటో పెట్టాలంటే 500, ఆటోకి 5 కట్టలు వేస్తే 500 ఇవ్వాల్సిందే, కట్టకు 100 రూపాయలు. మేము ఎవరిని ఇన్నాళ్ళు బళ్ళు మాకు నాటు బళ్ళు టైర్ బళ్ళు ఉండి అవి పశువులు మేపలేక మేము బళ్ళు టైర్ బళ్ళు అన్నీ ఊగిలిచ్చాము. అలాంటి పరిస్థితుల్లో కూడా మాకు రైతు సహకారం లేదు. లోన్స్ ఎవరికి ఇస్తారు? ఓన్లీ కార్యకర్తకి పెద్దవాళ్ళకి లోన్స్ ఉంటాయి. అది బడా కార్యకర్తకి బడా నాయకుడికి. చెప్పేది వినరు, చేసేది చేయరు. వాళ్ళంతా చాలా వాళ్ళ స్వార్థాలకే బినామీలనే పెట్టుకుంటాను తప్ప రైతు జెన్యున్గా ఉన్న రైతుకి ఎవరు సాయం చేయరు. మీకు కావాలంటే ఓకే జెన్యున్ అయిన ఆఫీసు కానీ జెన్యున్ అయిన రాజకీయ నాయకుడు కానీ చూడండి. మీ రైతు పొలాల్లో ఎలాగుంటుంది, రైతు పట్ల ఎలాగుంటుంది, మీరు వ్యవసాయం చేసి చూడండి. ఒక ఇది డబ్బులుంచి చాలదు. మీరు స్వతహాగా రైతుగా పండించి దాన్ని లెక్కలేసి చెప్పండి. ఎంత లేబర్ ఎంత తీసుకుంటాను, గంట టైంకి ఆ గంట దీనికి లేబర్ది కూడా తప్పులేదు. జనాలు చేసేవాళ్ళు తక్కువ అయిపోయారు. యాంత్రీకరణ లేదు. ఎందుకంటే ప్రకృతి వల్ల కొన్ని దగ్గర దిగదు, కొన్ని దగ్గర దిగుతుంది. అలాంటివి కూడా మేము ఉంటాము. రైతు ఎవరిని మోసం చేయండి. రైతు అనేవాడు ఎందుకంటే రైతుని మీ ధనికులే పేదవాళ్ళని మోసం చేస్తారు. రైతు ఈరోజు ఎన్నో వస్తాయన్నీ తెలుసు. అది సాధక బాధకాలు బాధపడి మీకు దాసోహం వస్తుంది తప్ప రైతు ఎవరు దాసోహం వస్తే ప్రాణాలకైనా ఎందుకు మందులు తాగి వస్తానంటే మీలాంటి వ్యవస్థలు తగలబెట్టి మేము చదివించిన పిల్లలు వెదవలయించేస్తే ఈరోజు అఫీషియల్ అయిపోయి వాళ్ళు కింద స్థాయి వాళ్ళని చూడక లంచాలకు ఆశపడి ఇలాంటి వ్యవస్థలు తయారవుతాయి. ప్లీజ్ ఇందులో అంగన్వాడీ గుడ్లు కానీ పాలు కానీ ఈవేళ 26-7 వచ్చిందండి నెల. కనీసం సగం 12 గుడ్లు ఇచ్చారు, 6 పాల ప్యాకెట్లు ఇచ్చారు. తగ్గతో లేదన్నారు. నెల వచ్చేసింది కదా, అందరూ ఇచ్చింది కూడా నాణ్యత లేదు. గుడ్డు నాణ్యత లేదు, పాలు నాణ్యత లేదు, తిండి నాణ్యత లేదు. వాళ్ళ కాంట్రాక్టులకి ఇచ్చుకోవాలి. అంటే బడా కాంట్రాక్టులకి వాళ్ళకే ఇచ్చుకొని వాళ్ళు ఇవ్వట్లేదు. అది వ్యవస్థ లోపం. అంగన్వాడీ టీచర్లు లోపం అనడానికి ప్యాకెట్లు వస్తున్నాయి కాబట్టి కొన్ని దగ్గర లూజ్ కూడా ఇస్తాను. మా దగ్గర లూజ్ కూడా ఉంటుంది. నూనె కానీ చాలా డిసప్పాయింట్గా ఉంటుంది. అలాంటిది ఈ డిపార్ట్మెంట్లన్నీ ఏం చేస్తారు, ఈ వ్యవస్థలన్నీ ఏం చేస్తారు? మన పిల్లలే చదివి మనకే ఇది మేకలు మనకే ఇచ్చేస్తారు. మన పిల్లలు కూడా చాలా జాగ్రత్తగా పెంచుకోవడం, వ్యవస్థలు ఈ వ్యవస్థలో పనిచేస్తే బాబు ఇలా ఉంటుందని చెప్పడం నేర్పడం కూడా మన పిల్లలకు కూడా మనం నేర్పాలి. అది పిల్లల బాధ్యత కూడా, తల్లిదండ్రుల బాధ్యత కూడా. మన పిల్లలే కదా సచివాలయంలో చేసిన వాళ్ళని, ఎంఆర్ఓ ఆఫీసులు చేసిన వాళ్ళని ఒక నేటి తరంలో ఆ చదువులు చదివించి ఆటోమేటిక్ ఉద్యోగాలు వచ్చి ఈరోజు దీనికి అలవాటు పెట్టి చేసాము. వాళ్ళు లేనిపోయిన ఖర్చులకు అలవాటు చేసుకొని స్థాయికి చేయిన తర్వాత ఈ ఖర్చులు తగ్గించలేక మాలాంటి రైతుల్ని ఇబ్బంది గురవుతాయి చేస్తున్నాం. జై హింద్, జై జై హింద్, జై కిసాన్, జై జవాన్. ధన్యవాదాలు. అక్కులపేట రైతు.